హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. టీడీపీకి ఎదురు తిరిగిన దేవినేని నిజమా అండి? టీడీపీకి ఎదురు తిరుగుతున్న ఎమ్మెల్యేలు, నాయకులు, ఇది ఎంతవరకు వాస్తవం? అసలు ఈ వార్త అయితే కనుక చాలా చోట్ల హల్చల్ చేస్తుందండి. నిజాలేంటి, ఎందువల్ల వీళ్ళు ఎదురు తిరుగుతున్నారు, టీడీపీకి ఏమైంది అని మాట్లాడుకుంటే కనుక టీడీపీలో త్యాగాలు చేయాల్సిన సమయం దగ్గర పడిందని నేను అంటాను. నిజమండి, ఎందుకంటే చాలామంది త్యాగాలు చేయాలి. చాలామంది తమ ఎమ్మెల్యే సీట్లను త్యాగాలు చేయాల్సి వస్తుంది. చాలామంది తమ అభ్యర్థుల్ని త్యాగం చేయాల్సి వస్తుంది. కాబట్టి తమ స్థానాలను కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. ఇన్ని త్యాగాలు చేయాల్సినటువంటి టీడీపీ అభ్యర్థులు త్యాగాలు పక్కన పెట్టి ఎదురు తిరుగుతున్నారు అని చాలామంది అయితే మాట్లాడుతున్నారు. నిజమండి, దేవినేని ఉమా గారి ఆయన మాట్లాడిన మాటల్లో ఒక నిజమైనటువంటి ఒక అర్థం అయితే ఉంది. ఏంటంటే, ఇంతకాలం మేము దెబ్బలు తిన్నాం, లేదా మేము కేసులు పెట్టించుకున్నాం, మేము మా ప్రాణాలు ఇడ్డాం, అవసరమైతే మేము మా మీద హత్యాయత్నాలు జరిగినాయి, కాబట్టి ఇన్ని రకాలుగా మేము పోరాడితే మమ్మల్ని కాదని మమ్మల్ని పక్కకు పెట్టి ఇప్పుడు వస్తున్నటువంటి వైసీపీ నుంచి ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వైసీపీ నుంచి వచ్చి వాళ్ళకి టిక్కెట్లు ఎంతవరకు సమంజసం అని గట్టిగా ఎదురు తిరిగే పరిస్థితి అయితే కనుక టీడీపీలో కనిపిస్తుందండి. అందుకు ముఖ్యంగా దేవినేని గారు ఆ నోట ఈ నోట కాదు, డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారితో ఆ మాట చెప్పడం జరిగిందంట. నిజంగా ఎవరి కోసం మేము త్యాగాలు చేయాలి, మా కోసం, మా పార్టీ కోసం మేము త్యాగాలు చేయాలంటే ఒక అర్థం ఉంది. అంతేగాని వైసీపీ నుంచి వచ్చినటువంటి నాయకుల కోసం మేము త్యాగం చేయడం పెట్టి అని దేవినేని నాని గారు కాదు, చాలామంది కూడా. ఎందుకంటే చాలామంది టిక్కెట్లు కోల్పోతున్నారు. ఏంటి, దేవినేని గారు కానీ, అలాగే చాలామంది అనమాట, ఎలా అంటే బుచ్చయ్య చౌదరి గారు కానీ, అలాగే చింతమనేని ప్రభాకర్ కానీ, ఇలా కొంతమంది చింతకాల అయ్యనబాతుడి కొడుకు విజయ్ గారు కానీ, ఇలా చాలామంది అయితే కనుక టిక్కెట్లు కోల్పోబోతున్నారు. ఎందుకోసం అంటే జనసేన అభ్యర్థుల్ని ఫుల్ఫిల్ చేయడం కోసం కానీ, లేదా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళ కోసం ఫుల్ఫిల్ చేయడం కోసం కానీ. అంటే సొంత పార్టీ వాళ్ళకి టిక్కెట్లు కాదని వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి టిక్కెట్లు కూడా ఎంతవరకు న్యాయం? కాబట్టి డబ్బు ఉంటే డబ్బు ఉన్నట్టు. అంతేగాని మేము పార్టీ కోసం ప్రాణాలు పెట్టి ఒడ్డి పోరాడాం ఫస్ట్ నుంచి కూడాను. కాబట్టి మా మీద మేము కేసులు వేయించుకున్నాం. ఇలాంటి పరిస్థితులు ఇవి కాకుండా మమ్మల్ని కాదని వేరే వాళ్ళకి కూడా ఎంతవరకు సమంజసం అనేది చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారంటే నిజమే. దేవినేని గారు ఎదురు తిరగడంలో న్యాయం ఉందంటాను నేను. ఎందుకంటే మైలవరం సీటు టీడీపీ అభ్యర్థిని పక్కకు తెప్పిస్తున్నారు, పెనమలూరు సీటు టీడీపీ అభ్యర్థికి పక్క తెప్పిస్తున్నారు, తణుకు సీటు టీడీపీ అభ్యర్థిని పక్కకు తప్పించబోతున్నారు, నెల్లూరు సీటు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఎవరికి? కోట శ్రీధర్ రెడ్డికి. నెల్లూరు రూరల్ కోట శ్రీధర్ రెడ్డికి అనౌన్స్ చేశారు. అంటే వైసీపీ నుంచి వస్తే గొప్ప, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకే టిక్కెట్లు ఇవ్వాలా, టీడీపీలో ఉన్న వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వరా అని మాట్లాడుకుంటారండి. నిజంగా న్యాయం మాట్లాడుకోవాలండి. ఎలా అంటే మైలవరం సీటు కానీ, పలమూరు సీటు కానీ, ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో ఉంది కాబట్టి జనసేన అభ్యర్థులకు ఇచ్చినా మేము బాధపడం అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వైసీపీ నుంచి వస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంట్లో వచ్చిన తర్వాత వాళ్ళకి పట్టం కట్టడం ఎంతవరకు న్యాయం అండి? ఇది వాళ్ళని ఎమ్మెల్యేగా అభ్యర్థులుగా ప్రకటించడం ఎంతవరకు న్యాయం ఇది అనేది మాట్లాడుకున్నారండి. కానీ ఏదేమైనప్పటికీ వాళ్ళు ఎదురు తిరగటంలో వాళ్ళు పడే బాధలో న్యాయం ఉందని నేను అంటానమాట. ఎందుకంటే కొన్ని సీట్లు అయితే ఉన్నాయి, నేను చెప్పాను కదా, మైలవరం కానీ, పెనమలూరు కానీ, తణుకు కానీ, ఇలా కొన్ని సీట్లు అయితే ఉన్నాయి. ఈ సీట్లలో తెలుగుదేశం అభ్యర్థులను తప్పిస్తున్నారు. కానీ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యేలు గాను, లేదా మంత్రులు గాను, ఇలా చాలా రాజకీయంగా చాలా ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ ఇక్కడి నుంచి వేరే వాళ్ళకి ఏదైతే ప్లేస్మెంట్ కల్పించాలనుకుంటున్నారో, అంటే వైసీపీ అభ్యర్థులు వైసీపీ నచ్చగా, వైసీపీలో వాళ్ళకి స్థానం లేక వైసీపీ బయటికి గెంటేస్తే, వైసీపీ బయటికి గెంటేసిన వాళ్ళు మీరు స్థానం కల్పించి మమ్మల్ని బయటికి గెంటేయడం ఇది ఎంతవరకు న్యాయం అనేది కానీ చాలామంది మాట్లాడుకున్నారంటే నిజంగా వాళ్ళ అన్నదాంట్లో న్యాయం ఉందనిపించింది. అందుకే నాకు ఈ వీడియో చేయాలనిపించింది. నిజంగా చూస్తున్నా మీరు అందరూ కూడా, నేను అన్నదాంట్లో న్యాయం ఉంటే కనుక నిజమే మీరు అన్నది కరెక్టే. టీడీపీ అభ్యర్థులకి టీడీపీ అభ్యర్థులకే టిక్కెట్లు కేటాయించాలి, వైసీపీ వాళ్ళకి కాదు. ఇది వైసీపీ పార్టీ కాదు, టీడీపీ పార్టీ అని గట్టిగా నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నటువంటి వాళ్ళందరి కోసం నేను వీడియో చేశాను. చూస్తున్నా మీరు అందరూ కూడా. నేను మాట్లాడింది నిజమైతే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.